హలో, ఎవరు? నేను బాబుని మాట్లాడుతున్నాను. ఏమిటో సమాచారం? చాలా ఇంపార్టెంట్ విషయం. రేపు సురేష్ శృతి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారట. ఈ విషయం వెంటనే సత్యకి చెప్పాలి. అయ్యో అలాగా, ఒక్క నిమిషం బాబు. అమ్మాయి సత్య, బాబీ ఫోన్ అమ్మా, అర్జెంటుగా నీతో మాట్లాడాలంట. అక్కడ ప్రళయం జరుగుతుందట. అదేమిటమ్మా అంత మొండి పుట్టుదల వద్దమ్మా. అదేమిటి ఫోన్ లాగేస్తున్నావేంటి? పెట్టేస్తావా ఏమిటి? హలో హలో, బాబీట బాబీ. ఎవరత్తయ్యా ఫోన్ లో? అది రాంగ్ నంబర్. హలో, నేను సత్యని మాట్లాడుతున్నాను. ఎవరండి? నేను బాబీని మాట్లాడుతున్నాను. రేపు మార్నింగ్ ఫ్లైట్ కి సురేష్ శృతి ఢిల్లీ వెళ్తున్నారు. అంతేకాదమ్మా, అక్కడ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. వచ్చింది రాంగ్ నంబర్ కదూ? మాట్లాడవే. అవును, అది రాంగ్ నంబర్ కాదు. నా జీవితానికి రైట్ నంబర్. నా మాట అన్నయ్య. బాబు, మీ నాన్నగారు ఏదో ఆవేశంలో అన్నారని నువ్వు తొందరపడతావా? నా మాట వినరా బాబు. సురేష్ బాబు, బాబు. అన్నయ్య అలా చూస్తూ నిలబడతారేమండి? వాడు వెళ్ళిపోతున్నాడు, ఆగమని చెప్పండి. మిమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని ఆపే అధికారం గాని హక్కు గాని నాకు లేదు. కనీసం 2 మాటలు మాట్లాడే అవకాశమైనా నాకు ఇస్తారా? అవసరం లేదు. నీ మాటల్లో మీ జీవితంలో ఒకసారి మోసపోయాను. నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో నాకు తెలుసండి. అది తెలిసినా బావా, ఫ్లైట్కి టైం అవుతోంది. ఆవేశంలో చేసిన పొరపాటుని ఆఖరి క్షణంలోనైనా దిద్దుకునే అవకాశం మీ భార్యకి లేదా? భార్య? ఎవరు భార్య, ఎవరు భర్త? ఏనాడైనా భర్తగా నాకు విలువిచ్చావా? భార్యగా నన్ను ప్రేమించావా? ఏ భార్య అయినా తాళి పట్టు తన గుండెలో దాచుకోవాలనుకుంటుంది. కానీ నువ్వు ఆ తాళి కట్టిన మొగుడి గుండెల మీదే కుడికాలు పెట్టావు. వాడు నా కూతుర్ని అవమానిస్తాడా? వాడు వాడి మరదలు సుఖంగా బతకడానికి వీల్లేదు. వాడిని దేవుడు క్షమించరా? నేను క్షమించను. క్షమించడానికి నేరం చేశానని నాకు తెలుసండి. అమ్మే బ్రతికుంటే ఆడది ఎలా ఉండాలో నేర్పుతూ పెంచేది. ద్వేషమే గాని ప్రేమ అంటే ఏంటో తెలియని పెంపకంలో పెరిగాను. వయసుతో పాటు మనసుని పెంచుకోలేకపోయాను. చేసిన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినందుకైనా అమ్మాయిని క్షమించాలిరా. నీకు తెలియదమ్మా, మాటలు రాని పావుకి 2 నాలుకలు ఉంటాయి. కానీ ఇది మాటలు నేర్చిన పావు. కరెక్ట్ గా 10 గంటలకే ఫ్లైట్ టైం. అంటే గంట ముందుగా వాడు టాటా సుమలో దాంతో బయలుదేరతాడు. అత్తయ్య, మావయ్య, మీరైనా చెప్పండి ఆయనకి. విడాకులు తీసుకునే వాళ్ళకైనా కోర్టులో 6 నెలలు టైం ఇస్తారు. ఉరి శిక్ష పడ్డ వాళ్ళకైనా ఆఖరి కోరిక తీరుస్తారు. ఆ మాత్రం సానుభూతికైనా నేను నోచుకోలేదా? నీ మీద సానుభూతి చూపించే మనుషులు ఎవరు ఇంట్లో లేరు. మర్యాదగా బయటకెళ్ళు. ఆ మాట అంటానికి వాడవరా? ఇది నా ఇల్లు, నా కోడలు నా ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఈ ఇంటిని కాదని దాంతో బయటకు పోతే సత్య నా కోడలుగా కాదు, నా కూతురుగా నా ఇంట్లోనే ఉంటుంది. జానకి, అమ్మాయి లోపల తీసుకెళ్ళి. బావా, ఈ కహానీలు విని విని బోర్ కొడుతుంది. అయినా ఈ న్యూసెస్ మనకెందుకు? నువ్వు బయలుదేరు. చూడవే, భర్త మీద అలిగి భార్య వెళ్ళిపోవడం వింతే కాదు. కానీ అది ఆసరాగా తీసుకుని పరాయి దాని మొగ్గుని ఎగరేసుకుపోవాలనుకోవడం మహాపాపం. ఏమండి, పగ సాధించాలని మీ ఇంటికి వచ్చిన సత్య చచ్చిపోయింది. ప్రేమతో మీ భార్యగా బతకాలనుకునే సత్య ఈ రోజు మీ ఇంటి గడపలో కుడికాలు పట్టిపోతుంది. ఇదే సత్య, నీలో నేను కోరుకున్న మార్పు. నీలో ఈ పశ్చాత్తాపం కలిగించడానికి మేమిద్దరం కలిసి నాటకం ఆడాల్సి వచ్చింది. ఏమండి? అవును సత్య, పంతాలతో విడిపోయిన మన ఇద్దరిని కలపాలని శృతి ఎంత ఆరాటపడిందో నాకు తెలుసు.
విడిపోయిన మా రెండు కుటుంబాలని కలపాలని వచ్చింది. కానీ దూరమైన మా ఇద్దరి మనసుల్ని ఏకం చేసింది. అందుకోసం అవమానాలు సహించింది, చెంపదెబ్బలు భరించింది. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అయ్యుండి కూడా అపనిందలు మోస్తూ హాయిగా నవ్వింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అమ్మా సురేఖ, వయసులో నీకంటే మేం పెద్దవాళ్ళమైనా మనసుతో మమ్మల్ని ఎంతో మించిపోయావమ్మా. పెద్దవాళ్ళుగా మేం చేయలేని పని చిన్నపిల్లవైనా నువ్వు సాధించావమ్మా. నిన్ను ఎలా అభినందించాలో తెలియటం లేదు. నా కూతురు ఎక్కడ? ఇంకా నీ కూతురు ఎక్కడా? నా కొడుకు నీ కూతురు సమస్యలన్నీ తీరిపోయి హాయిగా హనీమూన్ వెళ్ళిపోయారు. హనీమూనా? అవునన్నయ్య గారు, ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. చెప్పింది అర్థమైందిగా. సుమో రావటం, వాళ్ళిద్దరిని వేసేయటం క్షణాల్లో జరిగిపోవాలి. అలాగేనా? ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. కాస్త నవ్వుతూ పాడరా. ఏడ్చినట్టుందా? Yes. అలాగే. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. ఇది పెళ్ళి ఊరికింప, త్వరగా పోనీ. మీరిద్దరూ ఇలా హనీమూన్కి వెళ్తుంటే నాకెంత ఏడుపు వస్తుందో తెలుసా? దేనికిరా? నాకెప్పుడు పెళ్ళవుతుందో, నేనెప్పుడు హనీమూన్కి వెళ్తాను. మీకు టైం దగ్గర పడింది అన్నయ్య. దేనికమ్మా? దేనికి ఏమిటి? మీ పెళ్లికే. ఆహా, ఏమైందండి? ఏదో రిపేర్ వచ్చి పడింది. ఈ అదవదే సైతాన్ ఎవరో నాకు తెలుసు. అంటే నా వాక్శుద్ధి వల్లే బండి ఆగిపోయిందా? డౌటా? ఆ? అవును, ఫ్లైట్ టైం అవుతుంది. ఇదిగో దీని సంగతి నువ్వు చూడు, మేము ఏదైనా టాక్సీ చూసుకుంటాం. సత్య ఆ? అయ్యో, ఫ్లైట్ టైం అవుతున్నా వాళ్ళ సుమో ఇంకా రావటం లేదు. రూట్ మార్చారేమన్నా? అదే నాకు డౌట్ గా ఉంది. వాళ్ళకి ఎదురు మనమే వెళ్దాం. పదండి. కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. హాయ్ బాబీ. కుంతి కుమారి, నువ్వా? ఎక్కడ బయలుదేరా? ఎయిర్పోర్ట్ కి. ఎయిర్పోర్ట్ కా? ఎందులకు? దుబాయ్ వెళ్తున్నాను. దుబాయా? ఏంట్రా అయ్యగారు చెప్పాను టాటా సుమో అదిగన్నా. ఆ జంట కూడా అక్కడే ఉన్నారు. తొందరగా పోనీ. అక్కయ్య గారు, ఆ. డోంట్ వర్రీ, మీకేం పర్లేదు. మీకు తోడుగా చెట్టు దమ్మగానే నేను వస్తున్నా. నువ్వు నోర్మై. హలో, ఎక్కడికి రా బయలుదేరావు? ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ గా హనీమూన్ కా? పదరా. ఏమండి, ఇన్నాళ్ళు గొడవలతో దూరంగా గడిపాం. ఇక మనకి నో టెన్షన్స్, నో ట్రబుల్స్. సత్యం, టెన్షన్ ఎందుకు లేదు. మన ఫ్లైట్ టికెట్లు ఆ బాబు గారి దగ్గర ఉండిపోయాయి. అయ్యో, ఇప్పుడు ఎలా? ఎలా ఉంది? కార్యానికి పనిచి వాడిని పట్టుకోవడమే. డ్రైవర్ కార్యానికి తిప్పు. అయ్యో, ఎందుకు కొడతారు? వదలండి రే, మీకు దండం పెడతాంటే రే. ఏయ్, ఆ జిప్సీలో బాబు గారు కాదు. అవును. అయ్యో అయ్యో, డ్రైవర్ జిప్సీని ఫాలో అవ్వు. కాపాడండి, కాపాడండి. హలో, నన్ను కాపాడండి. మీకు దండం పెడతాను, కొట్టద్దు. త్వరగా పని. అయ్యో అయ్యో, ఎందుకు కొడతారు? వదలండి. అడుగు మన వాళ్ళు, పని పని. ఏ పిషా? ఇంకెవరు? ఎవరా ఇక్కడ? రండిరా. వాళ్ళేం చేయొద్దు. మీరే కదండి వాళ్ళని చంపని 10,000 ఇచ్చారు. చంపేయమనగానే చంపేయడమేనా? నల్లగదవా? మీరే రౌడీలరా? ఇలా అయితే రేపు రాజకీయాల్లో పైకే వస్తారు, ప్రమోషన్ లేకుండా పోతారు. అసలు ఏంటి? అదేంటి అంత దెబ్బ కొట్టావు? లేకపోతే నా కొడుకుని కోడల్ని చంపని రౌడీని పురమాయిస్తావా? నాన్న మళ్ళీ ఏంటిది? నువ్వు నోర్మై. సంవత్సరం తిరిగే లోపల నీ పెళ్ళాన్ని పుట్టిండు పోతే నువ్వు నా కొడుకునే కాదు. అదేంటి అంకుల్, మళ్ళీ గిల్లి కట్టాలా? అవును, నెల తిరిగే లోపల నా కోడల్ని నెల తప్పాలి. లేదా సార్ వాడే తప్పుతారు. నీ మొహం. కోడలు నెల తప్పి పురిటికి పుట్టింటికి వెళ్ళాలని ఆయన ఉద్దేశం. ఏమండి? నువ్వు నోర్మై. నేను చెప్పకుండా మొత్తం నువ్వే చెప్పేస్తావే. అధికంగా మాట్లాడేవంటే నువ్వు కూడా పుట్టింటికి వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్త. వద్దులే అంకుల్, ఈ వయసులో ఆంటీ నెల తప్పితే అంత బాగోదు. ఒరేయ్, ఈ టికెట్లు. అమ్మో, ఫ్లైట్ టైం అయిపోయింది. సత్యారా?